రండి కదలి రండి కమ్మవారి కార్తీక వన మహోత్సవానికి చేయి చేయి కలుపుదాం కమ్మవారి ఐక్యత చాటుదాం కమ్మ అంటే అమ్మతనం కమ్మ అంటే కమ్మనైన పాలన కమ్మ అంటే కడుపాకలి తీర్చే కల్పతరువు కమ్మ అంటే ప్రపంచాన్ని శాసించే స్థాయి ఉన్నవాడు ఎంతో మంది చరితార్థులు పుట్టినదే ఈ కమ్మ కులం అందరినీ ఆదరించే ఆత్మీయ కులం కమ్మ కులం కమ్మ కుల ఆత్మీయ బంధుమిత్రులందరికీ ఇదే మా ఆహ్వానం ఈ నెల 24న జరిగే కార్తీక వన మహోత్సవానికి ఇదే మా ఆహ్వానం వేదిక హైవే సిటీ నేషనల్ హైవే వెంకటరాజుపాలెం ఎదురుగా దొడ్డవరపాడు గ్రామ పంచాయతీ మద్దిపాడు మండలం ప్రేమతో ఆహ్వానించువారు కమ్మవారి సేవా సంఘం అధ్యక్షులు మండవ మురళీకృష్ణ జనరల్ సెక్రటరీ ఆలా హనుమంతురావు. అత్యాచారాలను ఖండించండి. విశాఖపట్నం లా విద్యార్థినిపై జరిగిన అత్యాచారాన్ని ఖండించండి. విశాఖపట్నం లా విద్యార్థిపై జరిగిన అత్యాచారాన్ని ఖండించండి. విశాఖపట్నం లా విద్యార్థిపై జరిగిన అత్యాచారాన్ని ఖండించండి. విశాఖపట్నం లా విద్యార్థినిపై జరిగిన అత్యాచారాన్ని ఖండించండి. ఖండించండి. విశాఖలో లా విద్యార్థినిపై శిక్షించాలి, దోషులను కఠినంగా కల్పించాలి, మహిళలకు విద్యార్థులకు రక్షణ. వినోద్ ఎస్ఎఫ్ఐ ప్రకాశం జిల్లా కార్యదర్శిని. ఈరోజు ఎస్ఎఫ్ఐ ఐద్వా సంఘాల ఆధ్వర్యంలో అట్లనే విద్యార్థులతో కలిపి ఈ నిరసన కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తూ ఉన్నాం. ఈ నిరసన కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం విశాఖపట్నంలో లా చదువుతున్నటువంటి విద్యార్థిని మీద గ్యాంగ్ రేపుకు పాల్పడినటువంటి ఈ ఘటనను మేము ఖండిస్తూ ఉన్నాం. ఈ ఘటనకు ఎవరైతే పాల్పడ్డారో వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఇటువంటి ఘటనలు మళ్ళా జరగకుండా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ కేసుని వెంటనే పరిష్కారం చేయడం కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టుని ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. విశాఖపట్నంలో గత నెలలో వైద్య విద్యార్థిని మీద అత్యాచార ఘటనని యావత్తు దేశం మొత్తం కూడా నిరసించింది, ఖండించింది. మళ్ళా ఇప్పుడు అదే స్థానంలో ఈ విధంగా జరిగింది. అట్లాగనే గత నెల రోజుల కాలంలో చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఈ మధ్యకాలంలో నాగులపురపాటిలో కానివ్వండి, అట్లానే కారుమంచిలో కానివ్వండి, రాష్ట్రంలో దేశంలో పెద్ద ఎత్తున చిన్న చిన్న పిల్లల కాడి నుంచి చావుకు దగ్గరగా ఉన్నటువంటి ముసలమ్మల వరకు కూడా ఈరోజు అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం దీని మీద సీరియస్గా పరిగణలోకి తీసుకోవాలి. ఎవరైతే ఈ ఘటనలకు పాల్పడుతున్నారో వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. అట్లానే మద్యాన్ని నియంత్రించాల్సినటువంటి అవసరం ఉంది. అట్లానే అశ్లీలమైనటువంటి వెబ్సైట్ని క్లోజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మొత్తం మహిళా లోకానికి ఈరోజు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల్ని, విద్యార్థుల్ని అందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున ఈ రక్షణ కోసం ఉద్యమిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో మహిళల మీద జరుగుతున్న అకృత్యాలు ఏవైతే ఉన్నాయో ఇవి రోజు కొనసాగుతూ ఉన్నాయి. ఈరోజు మనకు చూసుకున్నట్లయితే నిన్న మొన్నటి ఘటన కోల్కతాలో ట్రైనీ డాక్టర్ మీద జరిగినటువంటి అఘాయిత్యాన్ని మరొక ముందే ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఇలాంటి
పబ్లిక్ చేస్తామని చెప్పేసి బెదిరింపులతో ఆమె మీద అనేక సార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పేసి అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒక్క విశాఖ ఘటనే కాదు, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత చిన్నపిల్లలు మహిళలు ఈరోజు అనేక ఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఏదైతే మహిళా హోంమంత్రి గారు ఉన్నారో ఇలాంటి ఘటనల మీద ఆమె వెంటనే స్పందించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. ఈ ఘటనలు పునరావృతం కాకుండా ఈరోజు చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు మహిళా హోంమంత్రిగా ఉండి ఏదైతే ముఖ్యమంత్రి కానీ మాట్లాడుతున్న మాటలు చూస్తూ ఉంటే ఈరోజు మహిళలు మీద చెయ్యి వేయాలంటేనే భయపడేలాగా ఈ కూటమి ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి చెప్తా ఉన్నారు. కానీ వరుస ఘటనలు ఏది కూడా ఇప్పటికి కూడా అరికట్టని పరిస్థితి ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. దీన్ని ఖచ్చితంగా పునరావృతం కాకుండా ఈరోజు మహిళలకు రక్షణ కల్పించాలి. ఈరోజు మద్యం చూస్తూ ఉంటే మహిళల మీద జరుగుతున్న అఘాయిత్యాలకు ఈరోజు కారణం అవుతా ఉంది. దాన్ని ఈరోజు ఈ ప్రభుత్వం పెద్ద ఎత్తున పెంచి పోషిస్తూ ఉంది. ఈ మద్యాన్ని కూడా అరికట్టాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. దాంతో పాటుగా ఈరోజు మహిళల రక్షణ కోసం తీసుకొచ్చినటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని పటిష్టంగా అమలు చేయాలి. ఏదైతే వర్మా కమిటీ ఇచ్చినటువంటి సిఫార్సులు ఈరోజు ఈ కేసుల్లో అమలు చేయాలని చెప్పేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా వీటిని త్వరగా అయ్యేటట్టు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం.